ఈ క్వశ్చన్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఏం అడుగుతున్నాడు? దిస్ నంబర్ ఆర్ దిస్ నంబర్ విచ్ వన్ ఈజ్ గ్రేటర్ అని అడుగుతున్నాడు. సో సొల్యూషన్ చూసే ముందు వీడియోని పాస్ చేసి మీరు ట్రై చేయండి. ఒకసారి మీకు ఏం ఆలోచన వస్తుందో ఒకసారి థింక్ చేయండి. నౌ విల్ సీ ద సొల్యూషన్. ఇలా ఎప్పుడన్నా కానీ ఇలా కనపడినప్పుడు మనము రేషనలైజేషన్కి వెళ్ళాలి. ఓకే, సో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఎలా రాయాలో తెలియాలి. సో ఇక్కడ ఏముంది మనకి క్వశ్చన్? √7 మైనస్ √3. ఎందుకు రేషనలైజేషన్ చేస్తాము? రేషనలైజేషన్ చేస్తే ఈ వాల్యూ కాస్త సింప్లిఫైడ్ ఫామ్ లోకి వస్తుంది. దెన్ వీ క్యాన్ అండర్స్టూడ్ ద వాల్యూ, రైట్? సో దీన్ని ఇప్పుడు రేషనలైజేషన్ చేయండి. సో ఇట్ క్యాన్ బి రిటన్ యాజ్ న్యూమరేటర్ బై డినామినేటర్ రాసుకోవచ్చా? నా వాట్ ఈస్ ద రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఫర్ దిస్ వన్? దీనికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. √7 ప్లస్ √3 బై √7 ప్లస్ √3. దిస్ ఈస్ ద రేషనలైజింగ్ ఫ్యాక్టర్. నా న్యూమరేటర్స్ రెండు మల్టిప్లై చేయండి, డినామినేటర్స్ రెండు మల్టిప్లై చేయండి. న్యూమరేటర్స్ రెండు ఎలా ఉన్నాయి? ఈ ఫామ్లో ఉన్నాయి. a మైనస్ బి, a ప్లస్ బిలో ఉన్నాయి. సో వీ కెన్ రైట్ a² మైనస్ b². రాయండి. √7 హోల్ స్క్వేర్ మైనస్ √3 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై డినామినేటర్లో 1 ఇంటూ దిస్ థింగ్ ఈజ్ సేమ్ థింగ్ ఓన్లీ √3 ప్లస్ √7, రైట్? సో ఇది సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది మా? √7 హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది? 7 వస్తుంది. మైనస్ √3 హోల్ స్క్వేర్ అంటే 3 వస్తుంది. డివైడెడ్ బై √7 ప్లస్ √3 దట్ ఈస్ ఈక్వల్స్ టు 4 బై √7 ప్లస్ √3. ఇది ఎలాగ వస్తుందో తెలుసు కదా? సో రూట్ క్యాన్ బి రిటన్ యాజ్ 1/2. సో 2 క్యాన్సిల్ అవుతుంది, 7 వస్తుంది. ఇక్కడ రూట్ క్యాన్ బి రిటన్ యాజ్ 1/2, 2 క్యాన్సిల్ వస్తుంది, 3 వస్తుంది. సో ద వాల్యూ ఆఫ్ దిస్ ఈస్ 4 బై √7 ప్లస్ √3. నౌ ఫైండ్ అవుట్ దిస్ వన్. సో √5 మైనస్ √5, దీనికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? √5 ప్లస్ √1 బై √5 ప్లస్ √1. సో సేమ్ ఈ ఫార్ములా యూస్ చేయాలి ఇక్కడ కానీ. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి. సో a² మైనస్ b² బై √5 ప్లస్ √1. సో ఇదేమవుతుంది? సో 5 మైనస్ 1 బై √5 ప్లస్ √1. సో 5 మైనస్ 1 ఎంత? 4. సో 4 బై √5 ప్లస్ √1 అంటే 1 అని మీనింగ్, రైట్? సో 4 బై √5 ప్లస్ 1 వస్తుంది. ఇక్కడ చూడండి, √7 వాల్యూ ఈజ్ మోర్ దెన్ √5 వాల్యూ అండ్ √3 వాల్యూ ఈజ్ మోర్ దెన్ 1 వాల్యూ. సో సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు? 4 బై √7 ప్లస్ √3 ఈజ్ గ్రేటర్ దెన్ 4 బై √5 ప్లస్ 1. న్యూమరేటర్స్లో రెండు సేమ్ వచ్చాయి. సో నో నీడ్ టు కన్ఫ్యూజ్. న్యూమరేటర్లో రెండు సేమ్ వచ్చాయి, జస్ట్ డినామినేటర్స్ కంపేర్ చేస్తాము. సో దిస్ ఈజ్ గ్రేటర్ దెన్ దిస్. దట్ మీన్స్ √7 మైనస్ √3 ఈజ్ గ్రేటర్ దెన్ √5 మైనస్ √1.